గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ. చిన్నతనంలో ఈ పొడుపు కథ చెప్పుకునేవాళ్ళం, గుర్తుందా? పారేసిన సినిమా రీలు ముక్కలను తీసుకొని భూతద్దం సాయంతో గోడ మీద బొమ్మలు ప్రదర్శించేవాళ్ళం. గోడల మీద పెద్దల ఫోటోలు, దేవుడి పటాలు తగిలించుకోవటం మనకు అలవాటే కదా. పండగ వస్తే మట్టి గోడలను ముగ్గులతో అలంకరించేవారు పల్లెటూళ్లలో ఉన్నారు. ధ్యానం చేస్తే నాడి మండలంలో గోడలు శుభ్రపడతాయని చెప్తారు గురువులు. వీధి గోడల మీద నినాదాలు, బడి గోడల మీద ప్రార్థనా గీతాలు, గుడి గోడల మీద శ్లోకాలు రాసుకోవటం సహజమే కదా. తల్లిదండ్రుల సేవ చేస్తూ విష్ణుమూర్తి అవతారమైన విఠలుణ్ణి వేచి ఉండేలా చేశాడు భక్త పుండరీకుడు. ఇటుక కూడా గోడలోని భాగమే కదా. దాని మీద కూర్చొని భక్తులను చెక్కు చెదరని ఏకాగ్రతతో గమనిస్తూ ఉంటాడు స్వామి. యోగి చాంగ్ దేవ్ విసిరిన సవాలుకు ప్రతిగా తోబుట్టువులతో సహా గోడ మీద కూర్చొని స్వారీ చేశారట సంత్ జ్ఞానేశ్వర్. ఒక సన్యాసి నడిచి వెళ్తూ ఉంటాడు. దారిలో పెద్ద గోడ అడ్డుపడుతుంది. కష్టపడి ఆ అవరోధాన్ని దాటి అవతల ఉన్న అందమైన తోటని చేరుకుంటాడు. ఇక్కడ అందమైన తోట అంటే నిజ శాంతి, సంతోషాలు మనకు అందుబాటులోనే ఉంటాయి. మనసులో మనం నిర్మించుకున్న రకరకాల అడ్డుగోడల వల్లే అవి మనకు అందకుండా ఉంటాయని ఈ చిన్న కథ చెప్తుంది. ఎలా ఉన్నారు అని ఎవరో అడిగితే గోడల్ని ఆసరాగా చేసుకొని బతుకు బండి నడిపిస్తున్నానని ఒక ప్రముఖ రచయిత జీవిత సత్యం చెప్పారు. పసిపిల్లలు నడక నేర్చుకునేటప్పుడు గోడను ఆసరాగా పట్టుకుంటారు. పెద్ద వయసులో శక్తి ఉండని వృద్ధులు గోడ మీద ఒక చెయ్యి వేసే నడుస్తారు. మనసు బాగోకపోయినా, ఒంట్లో నీరసంగా ఉన్నా గోడకి ఆనుకొని కూర్చుంటాం అందరం. నిజానికి 4 గోడలే చారెడు నేలను గదిగా మారుస్తాయి. ఇంటిని చేసి సంసారానికి మరుగు సమకూరుస్తాయి. కొత్తగా కాపురం పెట్టేందుకు అద్దె ఇంటి కోసం వెతుకుతున్న దంపతులు ఒక గది మాత్రమే ఇవ్వగలం, పర్వాలేదా అని అడిగాడు ఇంటి యజమాని. అలాగైతే మరీ మంచిది, మా మధ్య అడ్డుగా గోడలు ఉండవు కదా అని చలోక్తి విసిరాడు కొత్త పెళ్లి కొడుకు. మనుగడకు అవసరమైన కనిపించే గోడలతో ఇబ్బంది లేదు, కానీ మనిషి మరి కాస్త ముందుకెళ్లి కనిపించని గోడలెన్నో కట్టుకుంటున్నాడు. నేను, నాది అంటూ మనసు పొరల చుట్టూ దుర్భేద్యమైన కోట గోడలు నిర్మించుకొని ఆ పరమాత్మకు దూరమవుతున్నాడు. సాధనతో, ఆధ్యాత్మిక అనుభవంతో కనిపించని ఆ గోడలను తొలగించుకుంటూ వెళ్ళిన వారికే ఆ అంతర్యామి సన్నిధి లభిస్తుంది. ఆ ఎరుకే ఇప్పుడు కావాలి, అది అందరిలోనూ రావాలి.